సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఇటు సైడ్ నుంచి ఒకరు వస్తారు, ఇటు సైడ్ నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత మీకు మనం చిన్నప్పుడు తినే పదార్థాలు కానీ ఆడుకునే వస్తువులు కానీ ఏదైనా సరే చిన్ననాటి జ్ఞాపకాలకు సంబంధించి మీకు అక్కడ ఒక స్లైడ్ వస్తుంది, ఒక ఫోటోగ్రాఫ్ వస్తుంది. దాంట్లో చాలా ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్న తర్వాత ఆ స్లైడ్ ఆగిపోద్ది. తీసేసిన తర్వాత నేను స్టార్ట్ అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ చెప్తా ఉంటానమాట. చెప్పిన ఐటమ్ రిపీట్ చేసినా ఎవరన్నా ఆగిపోయినా దేర్ అవుట్ అండ్ ద ఆపోజిట్ టీమ్ విల్ బి విన్నింగ్. నాకు చిన్నప్పుడు ఇచ్చిన మాటే గుర్తుంది, ఇది ఒక లెక్క. సరే ఓకే. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఎవరో ఎందుకు వస్తారు, చిన్నప్పుడు అంటే నేనే వస్తా. వచ్చే అయితే ఒక్క నిమిషం, ఇటువైపు నుంచి నేనే వస్తా. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఏదైనా డైలాగ్ గుర్తుండు, ఏం గుర్తుంటాయి చూద్దాం. Okay, so can we have the first picture on screen, please? Five, 4, 3, 2, 1. Stop. Okay. So first, let me start with Rohini. ఇప్పుడు బిల్ల, ఉసిరికాయ, పుల్లైస్, గోలీ సోడా, 1. బిస్కెట్లు, బొమ్మల బిస్కెట్, రేగోడియలు, కవర్ ఐస్, గోల్ ఫింగర్స్, మూరి ఉండలు, తాటికాయలు, కొబ్బరికాయలు, ఏదో కాయలు, ముంత మసాలా, 5, 4, రాధిక 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 రాధిక, గ్రేప్స్ లాగా గ్రీన్ కలర్ లో ఉంది ఫ్రూట్. టైమ్ అప్. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ? ఏంటిది? మిగిలినవి చెప్పనా? చెప్పు. పీచ్ మిఠాయి అండ్ చీమ చింతకాయలు. చీమ చింతకాయలా? చింతకాయ అవి తెలీదు నాకైతే. పీచ్ మిఠాయి తెలుసు కదా, నాకు చెప్పొచ్చు. పీచ్ మిఠాయి లాగే ఉంటాయి, పీచ్ మిఠాయి పేరు తెలీదా? ఓకే, టైమ్ అప్. ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఓకే. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్, అందులో ఫస్ట్ డివిజన్ లో యు ఆర్ ది విన్నర్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటది. ఉంది, నువ్వు ఇస్తావేంటి? ఓడిపోయింది నా చేతుల మీదుగా తీసుకోవాలి. ఇది ముందే చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తున్నారు. షోకి వచ్చే ముందు మీరు చెప్పారా ఏం చేయనని? తీసుకోలే. You give the punishment. Go, please. వచ్చిన దగ్గర నుంచి సరసాలు చూపిస్తుంది, ఇప్పుడు నాకు నవరసాలు చూపించాలి నువ్వు. ఇది మీసం అంటారు, దీన్ని నువ్వు పెట్టుకొని నీ ముఖంలో ఉన్న రౌద్రం కాస్త చూపించాలి. ఒక్కసారి ఇటు తిరుగు. మీసాలా గోపాలా రా 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 రా, నవరసాల్లోనే నీకు నచ్చిన రసం చేయమన్నా అంటాను. నాకు నచ్చింది చేయాలి. అదే నీకు నచ్చిందా? రౌద్రం చెయ్యి. మ్యూజిక్. అమ్మాలే ఎంత బొమ్మాలే, బొమ్మలు. పిండి పండైంది. పిండి కాదే, పిందే. ఏం పండు కోతి లెక్కనున్నావురా? పిందే పండైంది కాదు, రసం పిండుకొని అది పోతే ఇది, ఇది పోతే అది, అది పోతే ఇంకొకరిని మా బావ మీద ఎవరైనా చెయ్యేస్తే నా మీసం మీద ఒట్టు నరికేస్తా.
వద్దులే, నువ్వు వెళ్ళిపోవ త్వరగా. ఎందుకు? ఇగో ఆ మీసం కూడా బొక్కైతే మీసం పోలీసు బావా. మీసాల గోపాల రా 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 బాబాల గోపాల రా 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 రా. ఉప్పినలో వీడు ముసలోడు అవ్వకూడదే అంటారు కదా, ఒకసారి నన్ను అలా అనవా? ఇది ఒకసారి అనవా? వీడు మీ ముసలోడు అవ్వకూడదే. ఆల్రెడీ ముసలోడు అయినా వస్తాయి కామెంట్లు ఇప్పుడు. ఎందుకంటే నేను ఎలాగున్నాను? కొంచెం తీ, అటు వెళ్ళిపోవా ప్లీజ్. నిజంగా తీసినా బ్యాడే, పెట్టినా బ్యాడేనా? నువ్వే బ్యాడ్. బాగా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది మళ్ళా. దాని దగ్గరికి వెళ్ళకు సరేనా? వీడు ముసలోడు అవ్వకూడదే. నేను ముసలోడు అవ్వకపోతే మీకు దండం పెడతాను, వెళ్ళి కూర్చోండి ఇద్దరు. వెళ్ళు రెడీ. ఏం మందు పెట్టారు నన్ను ఇలా పంపించేస్తున్నావు? గెలిచింది నేను కదా, నాకేమీ లేదా? ఏదైనా ఇవ్వమను. అల్లుడు ఒక పప్పు ఇవ్వచ్చు కదా. నువ్వే మావయ్యే బాబు. నెక్స్ట్ ఇట్స్ నుంచి శ్రవంతి ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇట్స్ నుంచి మావయ్య. అదేం చెప్పినా పట్టించుకోకు. ఓకే, సో కెన్ వి హావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? Five, 4, 3, 2, 1. All right. Now let me start with Shravanti. క్యారమ్స్. కచ్చకాయలు. ఉయ్యాల ఊపుతున్నారు. ఖోఖో. పాముల పట్టం. కబడ్డీ. గోళీలాట. గోల్. అడుగుతున్నారు ఆయన. గోళీలాట. క్యారమ్. క్యారమ్స్ చెప్పేశారు, నేను ఆల్రెడీ చెప్పాను, రిపీట్ చేయకూడదు. దిస్ గేమ్ విన్నర్ ఇస్ శ్రవంతి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ శ్రవంతి. ఆమె ఫస్ట్ రాగానే చెవిలో ఏదో చెప్పింది, దానివల్ల మొత్తం మైండ్ అంతా. అంజమా ఎలాగో అద్భుతమైన డాన్సర్, అండ్ అసలు ఆయన నడుస్తుంటేనే ఒక రాజసం ఉంటది. అందుకే ఆయనకి టాస్క్ ఏంటంటే చీర కట్టుకొని యాజ్ ఇట్ ఈస్ గా అదే డాన్స్ అదే నడక ఉండాలన్నమాట. నానా చీర కట్టుకుంటావా? తప్పదు ఇప్పుడు. కట్టాలా? అదే కట్టడం రాదా? హలో శ్రవంతి, వాళ్ళ కూతురుంది, కడుతుందిలే, వదిలే. చేయొద్దు. దోపుకో. ఏ లోపల లంగా లేకుండా కట్టాల లుంగి ఉంది కదా. ఇక్కడ కుర్చీలు తీయండి. బాగా అలవాటు అనుకుంటా, కుర్చీలు తీయండి అంటున్నారు. సుధీర్, మనకి కాస్ట్యూమర్ దొరికింది నీ పెళ్ళికి. నిజంగా నేను కాస్ట్యూమ్ రైంటే నీకు మంచి బట్టలు ఇచ్చేదన్నా, లంగోట ప్యాంట్ అది కాకుండా. దోపు లోపల. సుధీర్ అలా చీర కడుతుంటే చూడడానికి సిగ్గుందా? కొంచెం దూరంగా ఉండొచ్చు కదా. సిగ్గు కాదు, అలవాటు ఉంది. ఆగు. బాబు ఏదైనా మంచి పాట వేయండి. ఆయన గులాబీ
అనుకున్నాను నీకోసమా? ఫస్ట్ అది ఇప్పమ్మ తాలే నేను లోపల క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారండి ఆయన. నువ్వు ఇప్పుడు మర్యాదగా నువ్వు నా కొంపకి ఎసరు పెట్టేలా ఉన్నావు. సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి మా yes on stage ప్రేమిస్తున్న హీరో. ఆల్ ద వెరీ బెస్ట్. ఎలా వచ్చింది సినిమా గురించి మీరు ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సినిమా ప్రోడక్ట్ చాలా బాగా వచ్చింది. Okay. మా టీజర్ కి సాంగ్స్ కి అన్ని మంచి రెస్పాన్స్ వచ్చాయి. థియేటర్ కి వచ్చి మూవీ చూస్తే తప్పకుండా ఎంటర్టైన్ అవుతారు. సో ఆడియన్స్ అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూడండి. తప్పకుండా మీ అందరికీ సినిమా నచ్చుతుంది. ఆడియన్స్ ప్రేమిస్తున్న సినిమా ప్లీజ్ డూ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో ఇటువైపు నుంచి దివ్యశ్రీ. So can we have the picture on screen please? Five, 4, 3, 2, 1. Time up. All right, let me start with చాక్ పీస్, స్కెచ్ పెన్, sketch pen, క్యాలిక్యులేటర్, calculator, కంపాస్, మ్యాప్, world map, స్టిక్కర్స్, స్కేల్, బెంచ్, బెల్, కంపాస్ బాక్స్, geometry box. Geometry Actually, box. that's not called compass box. Geometry box. Geometry box. Yeah. నేమ్ అండ్ టేప్, బుక్ sticker. మీద స్టిక్కర్. ఆల్రెడీ స్టిక్కర్ స్టిక్కర్ Which చెప్పేసాను. sticker you're talking about? బుక్ పైన తీసుకుంటాం కదా. ఆ స్టిక్కర్. ఓకే అదే. 1.3 Divish, you are the winner. Congratulations. Congratulations. ఆయన మూవీ చేస్తున్నారు, వెడ్డింగ్ కాదు. ఆయన? వదలవా? ప్రేమిస్తున్నా అన్నాడు కదా, ప్రేమిస్తున్నారు నాకు అలా వెంటనే రిజెక్ట్ చేయడం నాకు నచ్చదు. ప్రేమిస్తున్నా అంటే ఐఎమ్ ఆల్సో ఆయన అంత ప్రేమిస్తున్నా. బ్యాడ్ టేస్ట్ కాదు. నీ చాలా బ్యాడ్ టెస్ట్. హలో ఎవరినే బ్యాడ్ అన్నా? నిన్నే బ్యాడ్ అన్నా. ఆగు, ఎక్కడికి పంపించేస్తున్నావు? నా మీద నోరు లేపుతుంది. నోరు కాదే లేపింది. మీ ఇద్దరు అయిపోయిన తర్వాత చెప్పండి అమ్మా, నేను రాను నువ్వు మధ్యలో. నోరు లేపినావు అనుకో బిడ్డ, చాది చూసినావా? కొంచెం ఈ చెయ్యి చూసావా? ఎవరిది హైట్ ఉంది? నాది కూడా తప్పుదా? చూపించాలా? నువ్వు చెయ్యొద్దు సాంగు. బావా పనిష్మెంట్ ఏంటంటే హీరో గారు ఇక్కడలో ఉన్న హీరోయిన్స్ ఎవ్వరిలో కల్లా ముద్దు పెట్టుకోవాలి. ఒకళ్ళన్నా. నేను రెడీ. హీరో గారు అన్నారు, అక్కడ ఎవరున్నారు హీరోయిన్స్ ముద్దు పెట్టుకోవడానికి? ఆ హీరో బదులు ఈ హీరో పెడతారంట. వద్దా హీరో గారే చెయ్యాలి, హీరోయిన్ కి ముద్దు పెట్టాలి. మీరు ఇద్దరు రండి ఇటు చెప్తా. ఇప్పుడు పెట్టబ్బాయి ముద్దు. సినిమాలో వన్ సైడ్ లవ్ కదా, యా తను ప్రపోజ్ చేసిద్దాం మీకు. నో, ఇక్కడ చేయిద్దాం. యా షూర్. సినిమాలో ఎలాగో జరగలేదు కదా, Nice. ఇక్కడ చేయిద్దాం. ఓకే నైసా? రెడీ 3, 2, 1 యాక్షన్. సినిమాలు అంత వెంటబడావు కదా, Yeah. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో. బట్ వెరీ గుడ్ సూపర్బ్ యార్, ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. చాలా బాగా చేశాడబ్బా. ఆల్ ద బెస్ట్. చాలా బాగా ప్లీజ్ టేక్ ఎ సీట్. కథలెన్నో చెప్పారు, కవితల్ని. నెక్స్ట్ రైడ్ ఆడడానికి ఇటు సైడ్ నుంచి రాఖీ అండ్ నీరజ గారు. ఓకే సో కెన్ వి హ్యావ్ ద నెక్స్ట్ స్లైడ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. Five, 4, 3, 2,
1. Time up. Okay, now let me start with Rocky. ఆటో, జట్కా, ట్రైన్, స్కూటర్, ఏరోప్లేన్, బస్సు, డబుల్ డెక్ బస్, అదేమంటారు చెప్తా. రెండో రకమైన జీప్ ఏదో ఉంది. రెండో రకమైన చెప్పండి, దాని పేరు చెప్పు. ఏరోప్లేన్. ఏరోప్లేన్ అతను చెప్పాడు. ఓకే సారీ. పెద్దమ్మా ఎంత పని చేసావే. ఫస్ట్ బస్ అన్నారు, అది యాక్చువల్లీ బస్ కాదు, డబుల్ డెక్ బస్ యాక్చువల్లీ. తను చెప్పిందే కరెక్ట్, బట్ అక్కడికి స్టిల్ గేవ్ ఛాన్స్. ఓ అప్పుడే ఓడిపోయారా? This round winners are Rocky. Congratulations. పనిష్మెంట్ ఉన్నది మీకు, ఇటు రండి. ఊరికెళ్ళి కూర్చున్నారేంటి? రాకీ కంగ్రాచులేషన్స్ మ్యాన్. థ్యాంక్ యూ బావా. ఇది పెట్టుకోండి. ఓకే, అది పెట్టుకొని ఇది కూడా పెట్టుకోండి. వాళ్ళు అక్కడ మ్యూజిక్ వేస్తారు, జోకర్ లాగా యాజ్ ఇట్ ఈస్ గా చేయాలి, ట్రై చేయాలి. ఓకేనా? 3, 2, 1 సౌండ్. మేరా నామ్ జోకరు, మేరా కామ్ నౌకరు, ఇదో నా చేతిలో అలాడిన్ లాంతరు, ఎనీథింగ్ కోరుకో క్షణంలో హాజరు, ఖరీదేం లేదు గాని ఊరికేనే ఊపురాదే ఓ మైనా, క్లాప్స్ గట్టి ఈలలేస్తే చూపుతానే నానమూనా. ఫస్ట్ విగ్ అన్ని పెట్టుకొని జోకర్ ఫస్ట్ రోబోలు వేసారు, చిన్న డాన్సులు వేసారు. అక్కడి నుంచి లాస్ట్ లో మళ్ళీ వెళ్ళారన్నమాట. బట్ గుడ్ జాబ్, గుడ్ జాబ్. 2 points, 2 points, టై. వెరీ గుడ్, గుడ్ జాబ్ బోత్ ఆఫ్ యూ. నెక్స్ట్ గేమ్ ఏంటంటే నేను మీకు ఒక సీన్ ఇస్తాను, దాన్ని ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా రీక్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? మీకు సపరేట్ సీన్ ఇస్తాను, మీకు సపరేట్ సీన్ ఇస్తాను. రెడీ? మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి. యాక్షన్. అక్క ఏరా అక్క ఏడి పోయినా? ఏడికి లేదక్క, నీ దగ్గరికి వస్తున్నా పైసలు ఇద్దామని చెప్పి. మన రాలేదుగా? అంటే కొద్ది లేట్ అయింది అక్క. నువ్వు నా దగ్గర తీసుకున్న అప్పు ఎంతరా? 30,000 అక్క. వడ్డీ ఎంత? 10 రూపాయలు అక్క. 32,000 అక్క. ధర్మ వడ్డీరా 20 రూపాయలు. కొట్టాలి కదా ఇప్పుడు మీరు నన్ను. అప్పుడు నేను డబ్బే చెప్తానక్క. ధర్మ వడ్డీ కదా? మరి పైసలు ఇస్తలేం? ఒక్క నిమిషం ఆగక్క. ఏమైంది? ఇప్పుడు నేను ఫోటో ఎవరు తీసినా తెలుగుతా? ఎవరిది? రోహిణిది. అది తీసుకెళ్ళాలి, బాగా చూపిస్తా. చూపిస్తా? ఇప్పుడు చూడు మనకు డబ్బులు మనకు వస్తాయి. దా చెప్తా వెళ్దాం. నువ్వు ఎన్నో ఉండవు చెయ్యగానే ఏదైనా వేస్తా. ఏందే నువ్వు నన్ను రాడగాలేదు, ఏంటి వచ్చిందా నీకు? లోపలికి వెళ్ళి పైసలు తీసుకొస్తాను అంటున్నావు, మళ్ళీ మీద మీదకి వస్తున్నావు. నీ పైసలు కావాలి వద్దా? కావాలి. అమ్మని అమ్మ, వీడు పైసలు దేనికే ఇంత చెప్తున్నా. చూస్తా ఇప్పుడైతే పైసలు దాకపోవాలా, నా కొడుకుని తొక్కి నారదిస్తా. ఏమరా ఏ పైసలేవి? పైసలు దారిలో ఉన్నాయక్క. దారిలో ఉండేంద్రా? అంటే వాడికి ముందే తెలుసు అంటే వేరే దాన్ని చేసుకుంటుందని చెప్పి మళ్ళా వసే రావే అన్నావు కదరా ఇందాక. ఏదో చెయ్యక్క, కొట్టాలి. ఇందాకేమో తెస్తానా? గుడ్ జాబ్. అది ఇప్పుడు నెక్స్ట్ మీరే పర్ఫార్మ్ చేయాలి. నేనా? రెడీయా? మీ టీం రెడీయా? పర్ఫార్మెన్స్ లేవండి అబ్బాయిలు. ఇడ్లీలో ఉప్పు తక్కువైందా? దాని ఏడుపు ఇడ్లీ వల్ల బిస్కెట్ వల్ల కాదు. నేనున్నా కదమ్మా, నేను చెప్తా కదా. పైన నేనున్నా కదమ్మా, ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నారు, కరెంట్ దొబ్బిందంట. ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నారు, ఒక జనరేటర్ దొబ్బించుకోవచ్చు కదా అని చెప్పి అంటుంది. అంతే కదా? ఏమైందమ్మా? అయ్యో, గుండె నొప్పి కూడా ఉందా? అయ్యో, చెవు నొప్పి కూడా? అయ్యో
ఏమైంది? నేను చెప్తాను. ఆ పార్దు గాడు దీన్ని అందంగా లేదన్నాడు. నిజమే కదా? పూరి అందంగా లేదన్నాడా? గో టాక్ టు హిమ్. ఓకే అన్నయ్య. ఏమయ్యా? ఏంటి నేనా? నాకు చెప్పాలిగా మరి. ఓహో నేను కూడా ఉన్నానా? మహేష్ బాబు పూరి అందంగా లేదా? అంత పూర్ణంలా పొంగి పూర్ణంలాగా ఉంటే ఏ అలా అమ్మ అందంగా ఉందా, అక్క అందంగా ఉందా, ఏ అశు అందంగా ఉందా, శ్రవంతి అందంగా ఉందా? ఒరే తొరపల్లడా ఏమంటున్నాడు? మన డిమాండ్స్ చెప్పమంటున్నాడు. సే సారీ టు పూరి. సే సారీ టు పూరి. ఏంటా నీ ప్రాబ్లం ఏంటి? సారీ చెప్పొచ్చు కదా. బాబు సారీ చెప్పమ్మా. ఒక నిమిషం, తాళం వేయడం కాదు, అరవండి. సారీ చెప్పండి. ఆపండి అబ్బా. ఇలాంటి సమస్య మీద వల్ల నా వల్లనో పిల్లవాడైనా పార్దు వల్లనో కాదు, ఇదంతా దేవుడికి వదిలేస్తున్నాం. నేను 1 2 3 నువ్వు లెక్కేస్తాను. వర్షం పడిందో నువ్వు అందంగా ఉన్నట్టు, పద లేదో సారీ ఐ కాంట్ హెల్ప్. 1 2 అరే గుడ్ జాబ్. రెండు టీమ్స్ లోని పర్ఫార్మెన్స్ వైజ్ గా చూస్తే డైలాగ్స్ గానీ టైమింగ్ గానీ అన్ని కొంచెం బాగా చేసింది డెఫినెట్లీ రోహిణి అండ్ టీమ్. కంగ్రాచులేషన్. ఎవడైనా ఇలాగేస్తాడు, ఈడేంటి ఇలా వేస్తున్నాడు? రోహిణి కంగ్రాచులేషన్. చిన్నప్పుడు డాన్స్ చాలా బాగా వేస్తుందని ఏదైనా డాన్స్ చేయొచ్చు కదా, కోసం వచ్చాను. నానా డాన్స్ చేయమంటావా? ఏదైనా చేయమంటావు. ఏ నాన్న నిజంగా చాలా గ్రేస్ఫుల్ గా చాలా అందంగా చేసాం మాట. నిజంగా వెరీ వెరీ నైస్, వెరీ వెరీ సో ఎక్స్ప్రెసివ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ డాన్స్.